ఇంకొకసారి మేము లఫుట్ కబుర్లు చెప్పాము, ఇంకోసారి మేము లొత్తుకోరు కబుర్లు చెప్పాము, మేము చీటింగ్ కబుర్లు చెప్పాము, మేము ప్రజలను చీట్ చేశాము, మేము చీటర్సు అని నువ్వు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒప్పుకోండి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు ప్రతిపక్షంలో స్పష్టంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెలకి 3,000 రూపాయలు మీ అధికారిక వెబ్సైట్లో కనబడుతున్న ఈ 3,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది యువతకి గత 23 నెలల నుంచి మీరు డబ్బులు ఇవ్వలేదు. మీతో సహా ఆంబోతులాగా రంకెలు పెట్టి అసెంబ్లీలో ఏమంటారు, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అధ్యక్ష ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష, 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారం ఇవ్వకుండా తప్పు చేశారు అధ్యక్ష, ఇది ప్రజల తప్పు అధ్యక్ష. అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 1924 ఎన్నుకున్నట్టయితే రాష్ట్రాన్ని నీ 100 సువర్ణాక్షరాలతో రాసిడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు. మీ మేనిఫెస్టో పనితీరు అదేయా, మీ మేనిఫెస్టో పనితీరు అది. ఇంకా వరుసనే నేను చదువుకుంటే పోతే మేనిఫెస్టో మీ బట్టలన్నీ ఊడిపోతాయి. అరే ఎవరిని మీరు మోసం చేస్తామనుకుంటారు ప్రజలని? ఇది చీటింగ్ ప్రభుత్వం కాదా? మీరు చీటర్స్ కాదా? మీరు ప్రజాపాలకులు ఎట్లా అవుతారు? మీకు ఓట్లు వేసింది ఎందుకు యువత? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? పట్టుపని 10,000 డిఎస్సి పోస్టులు తీసేసి చేతులు దుడుపుకున్నటువంటి చేతలేని నప్పు మీ వెన్నుపొసలేని ప్రభుత్వం. మీ ప్రభుత్వం వెన్నుపొసలేని ప్రభుత్వం. మంగళవారం ప్రభుత్వం మీది. మంగళవారం ప్రభుత్వమే. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకోలేదు. మళ్ళీ మంగళవారం పని చేయలేని ప్రభుత్వం మీది. మంగళవారం నుంచి మళ్ళీ ఇంకొక మంగళవారం దాకా మీ ప్రభుత్వం పనిచేయాలి అంటే రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకోవాల్సిందే. అందుకని మీ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రభుత్వం అంటాం. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడండి, అందుకని పరిశ్రమలు రావటంలా. కంపెనీలు ఎందుకు రావట్లేదు? జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేశాడండి, అందుకని కంపెనీలు రావటంలా. అరే ఆ అధికారి ఎవరినో లాకప్ డెత్ చేశారంటే వాళ్ళంతా వైసీపీలో నుంచి ఇంకా బయటకు రాలేదండి. ప్రభుత్వంలోంచి వైసీపీ ప్రభుత్వంలో నుంచి అంటే ఎస్ఐలు బయటికి రాలేదంట, సిఐలు బయటికి రాలేదంట, డిఎస్పీలు బయటికి రాలేదంట, ఎస్పీలు బయటికి రాలేదంట, కలెక్టర్లు బయటికి రాలేదంట, ఇంకా వైసీపీ ట్రాన్స్లోనే ఉండిపోయినారంట. దీన్ని మంగళవారం కబుర్లు అనక ఏం కబుర్లు అంటారమ్మా హోమ్ మినిస్టర్ అనిత గారు? ఏమంటారు మిమ్మల్ని? రాష్ట్రంలో రోజుకు ఒక పాప అన్యాయంగా చంపబడుతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి అమ్మా ఏంటి మీ సమస్య, ఇదిగో మేము ఉన్నాము మీకు అని చెప్పలేని మంగళవారం కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, పులిహార కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించి మేమున్నామని భరోసా చేయలేని మీరు ఏం చేస్తారంటే ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడతారంట, కర్రాబిళ్ళ ఆడతారంట, గోళీలాట ఆడతారంట, ఒకళ్ళేమో పాటలు పాడతారంట, ఇంకొకళ్ళేమో అభినయం పాత్ర పోషిస్తారంట, ఇంకొకళ్ళేమో దుర్యోధనుడు అంటే, ఇంకొకళ్ళేమో ధృతరాష్ట్రులు అంట, ఇంకొకళ్ళేమో గాంధారి అంట. కరెక్టే, మీ పాత్రలన్నీ కరెక్టే. ఎన్ని కోట్లున్నా ఎంత రాజ్యమున్నా తనకి ఎప్పుడో ఒకరోజు అవమానం జరిగింది అని దుర్యోధనుడు ఆ సీతాదేవి ద్రౌపది నవ్వింది అని ఆ మహారాజు పోస్టున్న ఆ మహారాజు లాంటి ఒక పెద్ద రాజ్యమున్న ఇవేమీ ఆలోచించకుండా దుర్యోధనులాగా ఆనాడు సీత నన్ను చూసి నవ్వింది, ద్రౌపది నన్ను చూసి నవ్వింది అని ఆలోచించి అదే గుర్తు చేసుకొని ఆయన నెత్తి మీద నిప్పులు పోసుకొని ఆయన మునిగింది కాక ఎంటైర్ కౌరవ సామ్రాజ్యాన్ని మించినటువంటి ఒక దుర్యోధనుడు పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు ఒక పక్క. పాప నిజంగానే కళ్ళు లేవు ధృతరాష్ట్రుడికి. ఆ ధృతరాష్ట్రుడు ఆ రాజ్యానికి అధిపతి అయినప్పటికీ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లో కళ్ళు లేని కబోదిలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళు లేని ప్రభుత్వాన్ని నేను కూడా కళ్ళు మూసుకొనే పని చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. ఆయన కళ్ళు లేవు, ఈయన కళ్ళు గంతలు కట్టేసుకున్నారు. ఆయనట్టు చూడటంలా
సో ఆయన చూడనప్పుడు నేను చూసి ఉపయోగం ఏముంది, నేను కూడా కళ్ళకి గంతలు కట్టేసుకుంటానని ఆమె కళ్ళకి గంతలు కట్టుకుని గాంధారీలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క. ఇక కౌరవ సామ్రాజ్యం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కౌరవ సామ్రాజ్యంలో మొట్టమొదటి కౌరవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మహిళ హోమ్ మినిస్టర్. మరి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఈ ఎటు వెళ్తే అటు వెళ్ళాల్సిందేగా. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే పాత కక్షలతోటి, కార్పణ్యాలతోటి. మనకి రాజ్యం అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు, మనం ప్రభుత్వాన్ని పరిపాలించాలి, మనం పరిపాలించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచన లేకుండా అలనాడు ద్రౌపది నన్ను చూసి నవ్విందని ఒక ఆయన, నాకేమో కళ్ళు లేవు నేనేమి చూడలేనని ఇంకో ఆయన, నువ్వే చూడలేనప్పుడు నేనేం చేస్తానని ఇంకో ఆయన. అరే మీరందరూ చూడలేనప్పుడు మేము ఇక్కడ ఉపయోగం ఉండి మాకేముంది, భీష్ముడిగా లేకపోతే ద్రోణాచార్యుడిగా మాకు ఎంత విలువిద్యలున్నా మేము ఏం చేయగలిగింది ఉందండి, మీరు ఏమన్నా చెప్తే మేము చేసేవాళ్ళమే కానీ మంత్రులు. ఓవరాల్గా ఈ ప్రభుత్వం కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవటానికి సిద్ధంగా ఉంది. కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎవ్వరూ అంతం చేయరండి. ఈ కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఎవ్వరూ ఉపక్రమించే అవసరం లేదు. ఎందుకంటే కౌరవ సామ్రాజ్యాన్ని అంతరించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌరవులవే మీ ప్రభుత్వాన్ని కూలదోచుకుంటున్నారు. ఎవడైనా చర్చికి వెళ్ళాడా బైబిల్ పట్టుకొని, మీ రిజర్వేషన్లు పోతే మర్యాదగా అటు నుంచి ఇటు తిరిగి రామాలయం వెళ్ళండి, అటు నుంచి ఇటు తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అని రఘురామకృష్ణరాజు అయిపోయే గాన్. 27% ఒక్క షాట్ తోటి ఓట్లు మొత్తం గల్లంతు. చూడండి, మీరు నేను అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకుంటే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది కొద్దిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాతో మాట్లాడుతూ ఉంటారు. పిచ్చాపార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా నేను షేర్ చేసుకోను, కానీ ఓవరాల్ అభిప్రాయం వీడు ఎక్కడ తగిలాడండి బాబు మాకు మా కొంపల ముంచడానికి, వాడి వ్యక్తిగతమైన విషయాలు చూసుకోకుండా మాకు ఎసరు పెడతాడు ఏందండి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో 70,000 మంది క్రిస్టియన్లు ఉన్నారు, 60,000 మంది క్రిస్టియన్లు ఉన్నారు. వీడు యేసుప్రభుని పట్టుకొని జీసస్ని పట్టుకొని జీసస్కి ముళ్ళ కంచికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. లేకపోతే ఆకివీళ్ళు మేము కొట్టలేదు అంటే ఎవడు కొట్టాడు, యేసునామమున యేసు వచ్చి కొట్టాడా అని వెటకారంగా తుస్కారంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మీకు శాపాలుగా తగులుతాయి. రఘురామకృష్ణరాజు గారు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లే.